మనం ఎన్ని సమస్యలకు పరిష్కారం చూపించినా కొత్త సమస్యలు అనేవి ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఎందుకంటే జనసంద్రోహం ఎక్కువ పెరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఈ సమస్యలన్నీ కూడా తెలుసుకునేందుకు మీలో ఒకరయ్యేందుకు కృషిగా మా బాబాయ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మీ ఇంటింటికి వస్తున్నారు. మరి నాన్నని ఆదరించి ఆశీర్వదించినట్టే బాబాయ్ని కూడా బ్లెస్ చేసి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నాన్న ఎప్పుడూ చెప్తుంటారు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవాళ్ళు ప్రజాప్రతినిధులు అవ్వాలనుకునే వాళ్ళు నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలకై పోరాడాలి, ఆ ప్రజా సమస్యలని భారంగా కాకుండా బాధ్యతతో వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలి అని చెప్తుంటారు. అవన్నీ కూడా నాన్న నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈరోజు బాబాయ్ ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. బాబాయ్కి ఎప్పుడు కూడా మీ సపోర్ట్ ఉండి దీవిస్తారని చెప్పి నాన్నని దీవించినట్టే నేను ఆశిస్తున్నాను. పెరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఈ సమస్యలన్నీ కూడా తెలుసుకునేందుకు మీలో ఒకరయ్యేందుకు కృషిగా మా బాబాయ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మీ ఇంటింటికి వస్తున్నారు. మరి నాన్నని ఆదరించి ఆశీర్వదించినట్టే బాబాయ్ని కూడా బ్లెస్ చేసి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నాన్న ఎప్పుడూ చెప్తుంటారు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవాళ్ళు ప్రజాప్రతినిధులు అవ్వాలనుకునే వాళ్ళు నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలకై పోరాడాలి, ఆ ప్రజా సమస్యలని భారంగా కాకుండా బాధ్యతతో వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలి అని చెప్తుంటారు. అవన్నీ కూడా నాన్న నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈరోజు బాబాయ్ ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. బాబాయ్కి ఎప్పుడు కూడా మీ సపోర్ట్ ఉండి దీవిస్తారని చెప్పి నాన్నని దీవించినట్టే నేను